సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు. ఈ అక్టోబర్ మాసం 2వ తారీఖుతోటి మనకు విజయదశమి దేవీ నవరాత్రుల పండుగ ముగుస్తుంది. అలాగే అక్టోబర్ నెల 20-21వ తారీఖుల్లో నరక చతుర్దశి దీపావళి పవిత్రమైనటువంటి హైందవుల పండుగ రాబోతోంది. ఎప్పుడూ కూడా మనకు ఈ అక్టోబర్ మాసంలో ఆశ్వీజ భాద్రపద తెలుగు మాసాలు రెండు కూడా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ అక్టోబర్ మాసంలోనే సూర్య భగవానుడు 17వ తారీఖున కన్యారాశి నుంచి తులారాశిలోనికి ప్రవేశిస్తాడు. తులారాశిలో ఆయన 30 రోజులు సంచారం కొనసాగుతుంది. మరి ఈ అక్టోబర్ మాసం 17 నుంచి నవంబర్ మాసం 17 వరకు ఆయన తులారాశిలో సంచరించే సందర్భంలో సూర్య భగవానుడు తులారాశిలో నీచపడతాడు, అనగా బలహీనపడతాడు. సూర్యుని యొక్క ప్రభావం పెద్దగా ఉండదు. నవగ్రహాలకు రాజు అయినటువంటి ప్రధానమైనటువంటి గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు బలహీనపడేటువంటి సందర్భం మనకు ఈ అక్టోబర్ నెల 17 నుంచి కనిపిస్తుంది. ఇక కుజగ్రహం ఈ నెలలోనే తులారాశిలోనే ఈ నెలంతా కూడా సంచారం కొనసాగుతుంది. బుధుడు ఈ నెలంతా కూడా తులారాశిలోనే సంచారం కొనసాగుతాడు. గురువు మాత్రమే మిథున రాశి నుంచి 18వ తారీఖు కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. గురువు సహజంగా ఒక్కొక్క రాశిలో సంవత్సర కాలం ఆయన సంచారం కొనసాగుతుంది. అయితే ఇప్పుడు సంవత్సర కాలం పూర్తి కాకుండానే మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి గురువు ఎందుకు ప్రవేశిస్తున్నాడు? బృహస్పతి దేవగురువు అయినటువంటి ఈ గురువు అతిచార రీత్యా కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఈయన కొంతకాలం అనగా డిసెంబర్ 5 వరకు అక్కడ ఉండి తిరిగి వక్రించి మిథున రాశిలోనికి వెళ్ళిపోతాడు. 2026 జూన్ నెల 2వ తారీఖున సహజంగా గురువు మార్పు జరుగుతుంది. అనగా మిథున రాశి నుంచి కర్కాటక రాశిలో వరకు ఆయన మారేటువంటి పరిస్థితి మనకు అప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు కర్కాటక రాశిలోనికి గురువు రావడం వల్ల, ఈ కర్కాటక రాశిలో గురువు ఉచ్చస్థానాన్ని పొందడం వల్ల, కర్కాటక రాశిలో ఉన్నతిని ఆయన పొందడం వల్ల 12 రాశుల మీద గురువు ప్రభావం చాలా వరకు మనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఫలితాలని సంతరించుకునేటువంటి వాతావరణం ఉంది. ఇక శుక్రుడు అక్టోబర్ నెల 10th వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత ఆయన కన్యారాశిలోనికి ప్రవేశిస్తాడు. శని భగవానుడు యథావిధిగానే ఈ నెలంతా కూడా మీనరాశిలోని సంచారం కొనసాగుతుంది. రాహువు కుంభరాశిలోనే ఆయన సంచారం కొనసాగుతాడు. కేతువు సింహరాశిలోనే ఆయన సంచారం కొనసాగుతుంది. ప్రధానంగా తులారాశిలోనికి అక్టోబర్ 17 నుంచి రవి రావడం, అక్కడ నీచపడ్డం, అలాగే అక్టోబర్ 18 నుంచి గురువు కర్కాటక రాశిలోనికి అతిచార రీత్యా రావడం, అక్కడ గురువు మరింతగా బలపడేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని 12 రాశుల వారి యొక్క ఫలితాలని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు 2025 అక్టోబర్ మాసంలో మేషరాశి వారికి 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి, 3 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు అక్టోబర్ నెల 17 వరకు కూడా కన్యారాశిలోనే షష్టములో సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని మీదైనటువంటి శైలిలో విజయాల్ని సాధిస్తారు. అధికారుల అండదండలు, తండ్రి యొక్క ఆశస్సులు అందుకుంటారు. తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా సప్తమములో తులారాశిలో సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, జన సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో విజయాలు, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి అనుకూలంగా ఉంది. భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు అక్టోబర్ 18 నుంచి చతుర్థములో కర్కాటక రాశిలోనికి రావడం వల్ల మీకు 50 నుంచి 60% గురుబలం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు అక్టోబర్ నెల 10th వరకు పంచమములో సింహరాశిలో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది. సృజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. లాభంలో కుంభరాశిలో రాహు సంచారం ఎప్పటి నుంచో ఉంది కనుక విదేశీ వ్యవహారాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ మీకు అనుకూల వాతావరణాన్ని కలిగిస్తుంది. ఇక ప్రతికూలంగా జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా సప్తమంలో తులారాశిలో ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు, ఎదుటివారితో మనస్పర్ధలకు అవకాశం కనిపిస్తుంది. భూవాహన సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది సూచన కనిపిస్తుంది. దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా వ్యయములో మీనరాశిలో సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారము, శ్రమ అధికమయ్యే సూచన కనిపిస్తుంది. పంచమంలో సింహరాశిలో కేతువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు పెద్దగా కలిసి రాదు. చిన్న చిన్న విషయాలకు నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. 2025 అక్టోబర్ మాసంలో ఈ మేషరాశి వారు పంచమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి. వ్యయములో శని సంచరిస్తున్నాడు కనుక శనేశ్వర దర్శనం కానీ, ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకంగా నిర్వర్తించండి. సప్తంలో కుజదోషం ఉంది కనుక సుబ్రహ్మణ్య స్వామి దర్శనం,
సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, కందిపప్పు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతాడు.